ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ నుండి ఏం కోరుకుంటున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనం. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ మీ నుండి అసలు ఏం కోరుకుంటున్నారు. 3 of Cups. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీతో ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని అండ్ ఎప్పుడు తను మీ దగ్గర డామినేటింగ్గా మ్యానిపులేట్ చేసే విధంగా ఉండాలని అనుకుంటున్నారు. అంటే మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తను ఎప్పుడు సంతోషంగా ఉండడమే కాకుండా తనదే డామినేషన్ ఉండాలి అండ్ తను ఎప్పుడు కూడా తనదే పై చేయిగా ఉండాలన్న విధంగా అయితే మీతో ఉండాలని అయితే అనుకుంటున్నారు. అలాగే మీ ఇద్దరు ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు. థర్డ్ పర్సన్ కానివ్వండి, వేరే ఎవరి వల్ల కూడా మీ ఇద్దరి లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు. మీ లవ్ లైఫ్లో ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు అని అయితే అనుకుంటున్నారు. అండ్ మీరు చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్కి. బట్ మీ పార్ట్నర్ కూడా మీకు 100% ఎమోషనల్గా మాత్రమే కనెక్ట్ అవ్వలేదు, మీకు ఫిజికల్గాను కనెక్ట్ అయ్యారు, అలాగే మెటీరియలిస్టిక్గా కూడా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్. అంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉండడం వలన మీ పార్ట్నర్ మీ నుండి ఎక్కువగా ఎమోషనల్గానే కాకుండా ఫిజికల్గా అండ్ మెటీరియలిస్టిక్గా కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అంటే మీరు మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీ పార్ట్నర్ కోసం కొన్ని సాక్రిఫైస్ చేయడము, వాళ్ళకి కావాల్సినవి మీరు చూసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే మీరు 100% ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్ కోసం మాత్రమే మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీ పార్ట్నర్ మీ నుండి లవ్ అండ్ ఎఫెక్షన్తో పాటు ఫిజికల్గా ఆర్ మెటీరియలిస్టిక్గా ఈ రెండింటిలో ఏదో ఒక రిలేటెడ్గా కూడా మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ చాలా సార్లు ఈ రెండింటి పరంగా కూడా ఆల్రెడీ కమిట్మెంట్ ఇవ్వడము, మీ పార్ట్నర్కి ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక ఐదర్ ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏదైనా సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్న టైంలో మీరు ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. Six of Swords, ద హెర్మిట్. ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వీళ్ళ లైఫ్లో నాకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేసే సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు ఎలాంటి దిక్కు లేదు అనుకునే టైంలో ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారు. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, మెటీరియలిస్టిక్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎప్పుడు మీరు వాళ్ళకి తోడుగా ఉన్నారు. బట్ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ హ్యాపీనెస్ అండ్ వాళ్ళ సెల్ఫిష్నెస్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడమే మెయిన్ గోల్గా తీసుకుంటారు తప్ప ఏదర్ మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు సైలెంట్గా ఎస్కేప్ అయిపోవడానికే ట్రై చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి సో నేను 100% స్టాండ్ తీసుకుని మీకోసం నేను ఉన్నాను అన్న స్టెప్ తీసుకోవడానికి అయితే ఎప్పుడూ కూడా రెడీగా ఉండరు. వీళ్ళకి ఏంటంటే
చెప్పే మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చేసే పనుల్లో ఎప్పటికీ కూడా ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు సపోర్ట్‌గా ఉండాలని అనుకుంటారే తప్ప, మీకు అవసరమైనప్పుడు వాళ్ళెప్పుడూ కూడా సపోర్ట్‌గా ఉన్నది లేదు, ఉంటామని చెప్తారు. చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటాము, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పిందే తప్ప, వాళ్ళు ఉన్నది అనేది ఎప్పుడూ లేదనమాట. బట్ మీరు మాత్రము ప్రతి సిట్యుయేషన్‌లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీరు మాత్రమే వాళ్ళకి. వాళ్ళ లైఫ్‌లో కానివ్వండి, వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి, ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా. ఎందుకంటే మీరు 100% ఈ రిలేషన్‌షిప్‌లో రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు. బట్ మీ పార్ట్నర్ అంత రెస్పాన్సిబిలిటీగాను లేరు. ఏందంటే ఓకే, ఇష్టమైతే ఉంది. బట్ అదేంటంటే వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీస్‌ని సాక్రిఫైస్ చేసుకొని, అలాగే వాళ్ళ లైఫ్‌లో ఉన్న గోల్స్‌ని సాక్రిఫైస్ చేసుకొని, మీరు ఎలా అయితే మీ గురించి కన్నా కూడా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుని, వాళ్ళ కోసం మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్ అంటే ఈవెన్ మీ దగ్గర ఉన్నా, లేకపోయినా వేరే వాళ్ళనైనా అప్పుగా అడిగైనా కూడా మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని మరీ వాళ్ళకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది చేస్తుంటారు. బట్ వాళ్ళంత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకంటే మీరు 100 సార్లు చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి రిటర్న్ హెల్ప్ చేయడానికి కూడా చాలా చాలా ఆలోచిస్తారనమాట. ఎందుకంటే దానివల్ల మనకేమన్నా లాస్ అవుతామేమో అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది మీ పార్ట్నర్‌కి. మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఒక సోర్స్ లాగా ఉండేవాళ్ళు, సపోర్టింగ్‌గా ఉన్నారనమాట ఎప్పుడూ కూడా. 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ పెంటకిల్. ఎప్పుడైతే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చిన టైంలో ఎయిదర్ వాళ్ళ లైఫ్‌లో మీతో ఈ అవసరం ఉంది. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్‌కి మీరు తప్ప వేరే ఎవరు ఇది చెయ్యరు. అంటే వేరే ఎవరైనా వీళ్ళ దగ్గర అంటే వేరే ఎవరి దగ్గరైనా వీళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చులకనైపోతారేమో. వీళ్ళు కొంచెం ఎప్పుడు కూడా అందరి దగ్గర డామినేటింగ్‌గా, సో నాకంటూ ఎలాంటి లోటు లేదు, నా అంత తోపెవరు లేరు అన్న విధంగానే బిహేవ్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్. అలాంటి పర్సన్ అండ్ అందరినీ కూడా రూల్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్‌గా ఉండాలి, ఇలా కరెక్ట్‌గా ఉండకూడదు అని రూల్ చేసే పర్సనే మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేస్తున్నారని వీళ్ళని ఒకళ్ళు పాయింట్ అవుట్ చేసే విధంగా వీళ్ళు ఉండకూడదన్న ఉద్దేశంతో, అది మీరు అనుకోండి. మీరు ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు కూడా తనని మీ ఫ్యామిలీ మెంబర్‌గా, మీ ఫ్యామిలీలో ఒకరిగా మీరు భావించారు. బట్ వాళ్ళు ఏందంటే వాళ్ళ లైఫ్‌లో మీ ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే, మెటీరియలిస్టిక్‌గా అవసరమైనప్పుడు మాత్రమే, నువ్వు తప్ప నాకెవరు చేస్తారు, నువ్వు ఉంటేనే కదా, నువ్వు లేకపోతే నా లైఫే లేదు. ఇలాంటి మాటలన్నీ వచ్చేది ఎప్పటికి కూడా ఓన్లీ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు, అది కూడా మెటీరియలిస్టిక్‌గా అవసరమైనప్పుడు మాత్రమే. మీరు ఎన్నిసార్లు చేసినా ఒక్కసారైనా మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. వాళ్ళకి అవసరం లేనప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మీరే సపరేట్ అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. అలా ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎప్పుడు కూడా అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మోరల్‌గా ఏంటంటే అన్ని రకాలుగా వాళ్ళు మెటీరియలిస్టిక్‌గా మాత్రమే మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. 100%లో 99% మోరల్‌గా మెటీరియలిస్టిక్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఫైనాన్షియల్‌గా కానివ్వండి, మెటీరియలిస్టిక్ పరంగా కానివ్వండి. బట్ ఓన్లీ ఒక అలా అని చెప్పి ఒక 10-20% ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. డెత్ అండ్ చాలా చాలా సార్లు మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడము, మళ్ళీ అన్బ్లాక్ చేయడము, మళ్ళీ బ్లాక్ చేసుకోవడము, అన్బ్లాక్ చేయడము. అంటే వీళ్ళకి ఏదైనా అవసరం అయ్యింది అనుకోండి,
ఎంత మీరు తిట్టినా ఏమన్నా కూడా సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవసరం తీరడము అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం వాళ్ళకి ఇంపార్టెంట్. బట్ రిమైనింగ్ టైంలో ఏంటంటే వీళ్ళతో మనకి ఓకే వీళ్ళు ఉన్నా లేకపోయినా కరెక్ట్ కాదు అనుకున్న, అంటే వీళ్ళు లేకపోయినా నాకు ఏమైనా ప్రాబ్లం లేదు అనుకున్న టైంలో ఏంటంటే మీరు అనేది చిన్న మాట కూడా అది పెద్ద భూతద్దం లాగా చూసి దాన్ని ఇంకా అగ్రెసివ్నెస్తో అక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా అంత రియాక్ట్ అయిపోతారు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఏంటంటే మీరు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు తప్ప వాళ్ళు మీరు చెప్పినట్టు వినే దాంట్లో ఒక 10% మాత్రమే ఉంటుంది. అది కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే. సో ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడము, మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే ఉంటూ ఉంటారు. ఎట్లా అంటే ఏదైనా చిన్న గొడవ అయిందంటే బ్లాక్ చేసుకోవడము, వీళ్ళని బాధ పెట్టడమే సొల్యూషన్ అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేయకుండా ఉంటారా అంటే డెఫినెట్గా అన్బ్లాక్ చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు ఎప్పుడు డామినేటింగ్గా ఉండాలి. ఆ బ్లాక్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ఏదో ఒక సోర్స్లో వేరొక రకంగా వేరే విధంగా ఏదో ఒక విధంగా మీరు వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలని చూస్తారు. వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వేరే నెంబర్స్ ద్వారా కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి సో నేను ఏమన్నా కూడా ఏం చేసినా కూడా వీళ్ళు నాతో ఉంటారు. సో కాబట్టి సో వీళ్ళని మనము యూజ్ చేసుకోవడం కాదు కానీ సో మన కింద అంటే మనల్ని వెంటపడే వాళ్ళని మనం వాల్యూ ఇచ్చామనుకోండి, మనం వెంటపడే వాళ్ళని మన దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడొకసారి ఎప్పుడు కూడా మనం చెప్పినట్టుగా వింటారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉంటూ ఉంటుంది. అండ్ మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా. సో దాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ఎప్పుడు పెట్టుకుని ఉంటారనమాట. అందుకే ఎప్పుడు కూడా మీ ఇద్దరు రిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం, బ్లాక్ అన్బ్లాక్ సిచ్యువేషన్ అంటే మీ సైడ్ నుంచి ఎప్పుడు బ్లాక్ ఉండదు, వాళ్ళ సైడ్ నుంచే. బట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ కానీ వీళ్ళ స్ట్రాటజీ కానీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా 1 రూపీకి 10 రూపీస్ రావాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, సో మనమే నలుగురిని రూల్ చేసే విధంగా ఉండాలి, నేను ఒకరి కింద ఉండకూడదు, నా మాటే నలుగురు వినాలి తప్ప నేను చెప్తుంటే నలుగురు వింటున్నానంటే నేను గొప్ప అని ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. సో ఎప్పుడు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాదు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం అని వీళ్ళు ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటే ఇంకొక బిజినెస్లోనూ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, ఇంట్రెస్ట్కి మనీ తిప్పడము, ఇలాంటివి ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఉన్న దాంతో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట. ఎప్పుడు కూడా లేని దానికోసం వెంటపడ్డము లేదు, నాకంటూ ఏ లోటు ఉండకూడదు, ఏ ఒక్కరికి నేను ఎప్పుడు కూడా ఇచ్చే విధంగా పడేసే విధంగానే ఉండాలి అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. అందుకే ఎప్పుడు కూడా వీళ్ళు మీ గురించి అంటే మీ మెంటాలిటీ తగ్గట్టుగానే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా స్పై చేస్తారు, మీ మైండ్ సెట్ని. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారా సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, మీ గురించి ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇష్టం ఉంది, బట్ అలానే ఏంటంటే మీ లైఫ్లో ఇంకొక పర్సన్ ఎంటర్ అయితే వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళ ప్రిఫరెన్స్ కానీ తగ్గిపోతుంది. అది తీసుకోవడానికి వీళ్ళు రెడీగా లేరనమాట. సో దానికోసం ఏంటంటే ఎప్పుడు కూడా మీ గురించి ఎప్పుడు స్పై చేస్తూనే ఉంటారు, మీ గురించి తెలుసుకుంటూనే ఉంటారు, ప్రూఫ్లు చూపించమని ఏవో ఒకటి గురించి మెయిల్స్ కానివ్వండి, పాస్వర్డ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్లో వేరే పర్సన్ వస్తే వీళ్ళ ప్రిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది మీ విషయంలో అని చెప్పి వీళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కాబట్టి
ఫోర్ ఆఫ్ సోర్డ్స్. సో వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు చాలా కామ్గా ఉంటారు. మీరు తిట్టినా పడతారు. ఆ టైంలోనే మీకు మీరు కరెక్ట్ టైం ఏదైనా ఉందంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిన టైంలో మాత్రమే మీరు చెప్పిన ప్రతిదానికి ఓకే చెప్తారు. ఈవెన్ మీరు థూ అన్నా కూడా అది తుడిసేసుకుని సైలెంట్గా ఉండే టైం ఏదైనా ఉందంటే ఈ టైమేనమాట. సో వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత కామ్గా ఉంటారంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వటం ఇంపార్టెంటు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన వితిన్ మినిట్‌లోనే వాళ్ళ మెంటాలిటీ, బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నరు. అండ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడే బాధపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ తప్ప, అప్పుడు వాళ్ళని తక్కువ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు బాధపడుతూ ఉంటారు తప్ప, నా లైఫ్ ఇంతే, నా గురించి ఎప్పుడు నేనెప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాను, నా లైఫ్‌లో లక్కే ఉండదు. ఇలాంటి మాటలు వస్తాయి తప్ప మిగతా టైం అంతా నా అంత లేదని కాళ్ళు ఎగరేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. బట్ ఏందంటే ప్రతిసారి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మాత్రమే మీ వాల్యూ తెలుస్తుంది తప్ప, రిమైనింగ్ టైంలో వీళ్ళు రియలైజ్ అవ్వరు. ఈ రియలైజేషన్ అనేది రిమైనింగ్ టైంలో వీళ్ళు రియలైజ్ అయ్యి అంతే వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ మీకు ఇస్తే కనుక మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ మీ పార్ట్నర్కి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రగుల్స్ రావడము, రిపీటెడ్గా సేమ్ ఛాలెంజెస్ రావడం అనేవి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో ఎప్పుడు కూడా తప్పు చేసేసి తర్వాత ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మీ విషయంలో ఏదైనా కోపం వస్తే వెంటనే టక్కునని చెప్పి మిమ్మల్ని బాధపడే విధంగా కొన్ని వర్డ్స్ ఏంటంటే చాలా హర్టింగ్గా ఉంటాయి అనమాట మీకు. సో అలా బిహేవ్ చేస్తారు తప్ప, ఓకే వీళ్ళని అంటున్నామంటే మనము వాళ్ళంతా పెద్ద తప్పు చేశారా, మనం ఒక వర్డ్ అనే ముందు వాళ్ళు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, మనకు చూపించిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ ఇవన్నీ గుర్తుకు రావా అన్నది అనేది ఆలోచించుకోరు అనమాట. తర్వాత ఆలోచించుకుంటారు. బట్ మాట అనేసినాక ఎన్ని అనుకున్నా కూడా అది మళ్ళీ రిటర్న్ మనం తీసుకోలేము. అది ఎదుటి వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతుంది, అది మనసును గుచ్చుకుంటుంది, బాధపడే విధంగా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఆలోచించుకోరు. అంటే ఏదో కోపంలో అన్నాను అన్న ఫీలింగ్లు వీళ్ళు ఉంటారు తప్ప, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళన్న దాని మీద అయితే వీళ్ళు యాక్షన్ తీసుకోరు అనమాట. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి విధంగా టక్కున అనేయడము, మాటలు అనేయడం అంటే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ఎదురు చెప్పకూడదు, అలాగే వీళ్ళని రూల్ చేయకూడదు, ఇలాంటి మెంటాలిటీ ఉండాలి. బట్ మీరేంటంటే సమ్ టైమ్స్ ఎన్నిసార్లు అని పడుతూ ఉంటారు, ఎన్నిసార్లు అని అంటూ ఉంటారు, ఎన్నిసార్లు అంటే భూదేవికి కూడా కొన్ని సార్లు కోపం వస్తుంది కదా. మీరు ఎంత భూదేవిలాగా ఉన్నా కూడా మీ పార్ట్నర్ ట్రిగ్గర్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఎన్నిసార్లు చేసినా వీళ్ళు వాల్యూ తెలుసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ కొన్ని వర్డ్స్ అనేవి వస్తాయి. అవి మీ పార్ట్నర్ మాట్లాడేంత రాంగ్ వర్డ్స్ అయితే కాదు, కానీ బట్ కోపంలో కొన్ని వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం అయితే జరుగుతుంది. బట్ మీరేంటంటే ఇప్పుడు కొంచెం ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే రూల్ చేయడము, ఎందుకు అలా ఉంటున్నావు అని క్వశ్చనింగ్ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ జరగడం వలన మీ పార్ట్నర్లో ఆ అగ్రెసివ్నెస్ అని, ఆ కోపం అనేది ఇంకొంచెం పెరుగుతుంది. బట్ పెరిగినా కూడా ఆ టైంలో ఆలోచించకుండా చేసిన ఏదైతే ఆ అగ్రెసివ్నెస్ తగ్గినాక వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినట్టే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు అనేవి రాంగ్ వర్డ్స్ అనేవి కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి కూడా ఉంది. అండ్ మీ పార్ట్నర్కి చాలాసార్లు మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. అండ్ మీ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ కోరుకుని కూడా, అంటే మీ కైండ్నెస్ మేబీ మీరు మీ పార్ట్నర్ కన్నా బెటర్గా ఫైనాన్షియల్గానో ఉండొచ్చు, లేదా మీరు కైండ్నెస్ ఉన్న పర్సన్ అనమాట. అంటే ఎక్కువగా జాలి దయా గుణం ఉండి ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే తొందరగా రియాక్ట్ అయ్యే పర్సన్ అయ్యి ఉండొచ్చు. సో మీ నేచర్ మీ పార్ట్నర్కి చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మీ వీక్నెస్ వల్ల మీ పార్ట్నరే, ఆ వీక్నెస్ అనేది మీ పార్ట్నర్కి తెలిసింది కాబట్టి మీ వీక్నెస్ వల్ల వాళ్ళ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కువగా మీకు ఎమోషనల్గా కనెక్ట్ చేసుకుని మరి
వాళ్ళ లైఫ్లో కావాల్సిన డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో ఆమె అవగానే మళ్ళీ రిపీటెడ్ ఉంటుందన్నమాట. సో నువ్వెంత, నీ లైఫ్ ఎంత, ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. ఏంజల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 7777 4444 2222 1111 ఇలాంటివి ఏవైనా కూడా మీరు క్లైమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంజల్ నెంబర్సే, మీరు క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.